ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఆదాయం పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా దృష్టి సారించారు. స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితి, పన్నుల వసూళ్ల తీరుపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మరికొన్ని ప్రైవేట్ పాఠశాలలు, భారీ పరిశ్రమలు ఏళ్ల తరబడి గ్రామాలకు పన్నులు చెల్లించకపోవడంపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను ఆనుకుని వ్యాపారాలు చేస్తున్న సంస్థలు పన్నులు ఎగవేస్తే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. వెంటనే పన్నులు ఎగవేసిన సంస్థల పూర్తి జాబితాను సిద్ధం చేసి తన ముందుకు తీసుకురావాలని అధికారులను ఆయన కఠినంగా ఆదేశించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉంటూ ఆర్థికంగా బలోపేతమవుతున్న అనేక విద్యా సంస్థలు, కర్మాగారాలు పన్నుల చెల్లింపులో మాత్రం పూర్తి స్థాయి నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంపై తాజా సమీక్షలో అధికారులను పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీశారు. గ్రామాలకు రావాల్సిన చట్టబద్ధమైన ఆదాయానికి గండి కొడితే ఎంతటి పెద్ద సంస్థలైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి పన్నుల కట్టని పాఠశాలలు, పరిశ్రమల వివరాలతో ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పేరుకుపోయిన పన్ను బకాయిలను కఠినంగా వసూలు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లుగా వెల్లడించారు. మొండి బకాయిలు వసూలు కాకపోతే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడు. దీనిపై త్వరలో జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్వయంగా ప్రకటించారు. పన్ను ఎగవేతదారుల ఆటలు కట్టించేందుకు మంత్రివర్గ ఆమోదంతో కొత్త నిబంధనలు అమలు చేస్తామని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. పవన్ తాజా ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పంచాయతీ సిబ్బంది బకాయిల వసూళ్లపై వేగంగా పావులు కదుపుతున్నారు. పశ్చిమ